ఈ రోజు పాకిస్తాన్ కాబూల్ పై దాడి చేయడానికి గల కారణం ఈ వీడియో. ఇండియా ఫస్ట్ టైం అఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ ను ఇండియాకు ఆహ్వానించింది. ఆఫ్ఘనిస్తాన్ కు మనం అంబులెన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చాం. దౌత్యపరంగా, ఆర్థికంగా, సెక్యూరిటీ విషయంలో, ఈవెన్ డెవలప్మెంట్ విషయంలో మనం ఆఫ్ఘనిస్తాన్ తో ఇంకా గట్టిగా ఎంగేజ్ అవ్వాలి అనుకోవడం పాకిస్తాన్ కు నచ్చడం లేదు. మనం తాలిబాన్ ను హక్కున చేర్చుకోవడం పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఇక్కడ భారత ప్రభుత్వానికి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, ఇంకెప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ను లేదా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తారు? రష్యా గుర్తించింది, ఇంకా దేనికోసం మనం వెయిట్ చేస్తున్నాం? తక్షణ సహాయంగా మనం తాలిబాన్ ప్రభుత్వాన్ని లెజిటిమేట్ ప్రభుత్వంగా గుర్తించాలి. ఫైనలీ భారత్ పాకిస్తాన్ కడుపు పండే పని చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఎంబసీ ఓపెన్ చేయబోతున్నాం. మనం ఆఫ్ఘనిస్తాన్ తో వ్యూహాత్మకమైన సంబంధాలు పెంచుకునే సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసేసింది. ఇన్ని రోజులు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య, ఇజ్రాయెల్ హమాస్ మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్య, మిడిల్ ఈస్ట్ లో ఇలా ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం డిస్పైట్ ఆఫ్ బీయింగ్ అండ్ షరియా నేషన్ శాంతిని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. ఎవ్వరి గొడవల్లో దూరలేదు. ఉమ్మా అని చెప్పి ఉమ్మా కోసం బ్యాటింగ్ కూడా చేయలేదు. ఈవెన్ హమాస్, హెజ్బుల్లాకు సపోర్ట్ కూడా చేయలేదు. అటువంటి తాలిబాన్ ప్రభుత్వాన్ని ఈ రోజు పాకిస్తాన్ గెలికింది. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ అయిన కాబూల్ లో, బాగ్రామ్ కు దగ్గరలో ఉన్న కాబూల్ సిటీలో అబ్దుల్ హక్ స్క్వేర్ అనే ఒక ఏరియాపై యుద్ధ విమానాలతో దాడి చేసింది పాకిస్తాన్. JF-17లు, F-16లు వేసుకెళ్లి దాడి చేశారు. పాకిస్తాన్ ఈ దాడి చేయడానికి గల కారణం తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనబడే ఒక ఉద్యమ సంస్థ. తెహ్రీకే తాలిబాన్ కు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే రాష్ట్రం సపరేట్ దేశంగా కావాలి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాను లిబరేట్ చేయడానికి టీడీపీ ఎన్నో ఏళ్ల నుండి ఉద్యమం చేస్తోంది. పాకిస్తాన్ ను 2 ముక్కలు చేస్తాము అని చెప్పి ఎన్నో ఆపరేషన్స్ టీడీపీ చేసింది. అక్టోబర్ 7th రోజు టీడీపీ ఏం చేసింది అంటే, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఒక పాక్ మిలిటరీ వెహికల్ పై అంబుష్ చేసింది. ఈ దాడుల్లో 11 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. ఇది ఒక రీజన్. ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే, ఈ రోజు తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియాలో ఉన్నారు. అక్టోబర్ 16th వరకు దాదాపు 6 రోజుల వరకు ఈయన ఇండియాలోనే ఉండనున్నారు. ముత్తాకి ఇండియాకు వెళ్ళాడు అని కడుపు మంటతో దాడి చేశారు. మొదట్లో పాకిస్తాన్ మా యొక్క దాడుల్లో టీటీపీ చీఫ్ అయిన నూర్ వలీ మసూద్ చనిపోయాడు అని చెప్పారు. అయితే నూర్ వలీ రంగంలో దిగి నాకేమీ కాలేదు, నేను బ్రతికే ఉన్నాను అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు మనం ఎలాగైతే మే 7th రోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందే దాడి చేశామో, ఉగ్రవాద కుంపలను లేవేశామో, సేమ్ అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసింది. అయితే అర్త్ ఈజ్ ఫ్లాట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములా ఫెయిల్ అయింది, టార్గెట్ ను మిస్ అయింది, నూర్ వలీని చంపలేకపోయారు. టీటీపీ అంటే ఎవరు అంటే వీళ్ళు 2001 నుండి 2021 మధ్య కాలంలో తాలిబాన్ అమెరికాతో, నాటోతో యుద్ధం చేసింది కదా. ఆ యుద్ధంలో టీటీపీ ఫైటర్స్ తాలిబాన్ తరపున యుద్ధం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ను గెలుచుకొని షరియా చట్టాన్ని స్థాపించారు. అయితే పాకిస్తాన్ కూడా ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ దేశమే కదా, ఉమ్మానే కదా. పాకిస్తాన్లో డెమోక్రసీ ఉండడం ఏంటి? పాకిస్తాన్లో ఎన్నికలు జరగడం ఏంటి? పాకిస్తానీలు ప్యాంట్లు షర్ట్లు వేసుకోవడం ఏంటి? క్రికెట్లో ఆడడం ఏంటి? గడ్డాలు పెంచుకోకుండా షేవింగ్లు చేసుకోవడం ఏంటి? లేదా తలకు రంగులు వేసుకోవడం ఏంటి? పబ్బుల్లో ఎంజాయ్ చేయడం ఏంటి? మందు, సిగరెట్లు తాగడం ఏంటి? ఇవన్నీ ఇస్లాంకు విరుద్ధం కదా, హరాం కదా ఇవన్నీ. సో టీడీపీ ఏమంటోంది, పాకిస్తాన్ను మేము చక్కగా చేస్తామంటోంది టీడీపీ. అందుకే వీళ్ళు ఈ ఉద్యమ సంస్థను స్థాపించుకున్నారు. ఈ దాడికి ప్రతీకారం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. లాహోర్ పై టీడీపీ సపోర్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ మ్యాప్ లో కనిపిస్తున్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీడీపీ సపోర్టర్స్ తిరుగుబాట్లను స్టార్ట్ చేశారు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంటాను, యుద్ధాన్ని మొదలు పెడతాను అన్నట్లు చాలా అంటే చాలా వేడిగా మాట్లాడాడు. ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ముత్తాకి పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. మా పేషెన్స్ ను టెస్ట్ చేయొద్దు అన్నాడు. మా చరిత్ర గురించి తెలుసుకో, తెలియదు అంటే సోవియట్ యూనియన్ అడుగు, అమెరికా లేదా నాటో దగ్గరికి వెళ్ళేరుగు. అలెగ్జాండర్ వంటి వాడే మా దేశాన్ని గెలవలేకపోయాడు, మమ్మల్ని రెచ్చగొట్టద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ ను ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అంటారు. అలెగ్జాండర్ ఓడిపోయాడు, బ్రిటిషర్లు ఓడిపోయారు, అమెరికా ఓడిపోయింది, సోవియట్ యూనియన్ ఓడిపోయింది, సూపర్ పవర్స్ అన్ని ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో హిందూ కుష్ మౌంటైన్స్ ఉంటాయి. ఈ తాలిబాన్లు గెరిల్లా యుద్ధ నీతి చేస్తారు, కొండల్లో దాక్కొని దాడి చేసి పారిపోతారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ను ఎవరే గాని, ప్రపంచంలో ఎవరే గాని
ఓడించలేరు. ఏలియన్స్ వస్తే తప్పితే తాలిబాన్ ను ఎవరు ఓడించలేరు, అది కూడా ఆఫ్ఘనిస్తాన్ సాయిల్లో. నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పడం లేదు, కావాలంటే మీరు ఆఫ్ఘాన్ తాలిబాన్ యుద్ధాల యొక్క బుక్స్ చదవండి. 1979 ముజాహిద్దీన్ యుద్ధం గురించి చదువుకోండి, లేదా 2001 to 2021 మధ్య జరిగిన అమెరికన్ ఆపరేషన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ దా బుక్స్ అన్ని చదవండి, మీకే అర్థమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ ను నేనేమి ఎగ్జాగరేట్ చేయడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ లో గెలిచిన ఒకే ఒక్క మొగోడు భారత రాజు రంజిత్ సింగర్. ఈయన తప్పితే ఆఫ్ఘనిస్తాన్ను ఎవరే గాని గెలవలేకపోయారు. సో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ను గెలుస్తామని ట్రై చేస్తోంది, బట్ పాక్కు అంత సీన్ లేదు. పాకిస్తాన్కు టీడీపీకు మధ్య ఉన్న యుద్ధం ఏంటి అంటే 2001 నుండి 2006 మధ్య కాలంలో తాలిబాన్ ఫైటర్స్, అదే తెహ్రీకే తాలిబాన్ ఫైటర్స్ అమెరికాతో యుద్ధం చేసేటప్పుడు పాకిస్తాన్ అమెరికాకు సపోర్ట్ చేసేది. మీకు గుర్తుంటే పాకిస్తాన్ సుపారీ తీసుకొని సిఏఏకు ఇంటెలిజెన్స్ ఇచ్చేది. ఆఫ్ఘనీ పఠానీ యువకుల్ని మార్కెట్ నుండి పట్టుకొని అమెరికన్ ఆర్మీకు అప్పగించి వీళ్ళు తాలిబాన్లు అని చెప్పి డబ్బులు ఎత్తేసేది పాకిస్తాన్ ఆర్మీ. సో పాకిస్తాన్ చేసే ఈ శవ రాజకీయాలు అప్పటి కొంతమంది యువకులకు నచ్చలేదు. ఒక ఉమ్మా దేశం, సున్నీ దేశం తోటి సున్నీ ఆఫ్ఘనీ ముస్లింస్ కు వెన్నుపోటు పొడవడం కొంతమంది యువకులకు నచ్చలేదు. ఆ కొంతమంది యువకులే 2007లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక ఉద్యమ సంస్థను స్థాపించారు. టీటీపీ అనేది అల్ ఖైదా తెగకు చెందిన సంస్థ. టీటీపీ కొన్ని ఉగ్రవాద చర్యలు కూడా చేసింది, సామాన్య ప్రజల్ని చంపేసింది, మిలిటరీ హాస్పిటల్స్ పైన, మిలిటరీ స్కూల్స్ పైన దాడి చేసింది. సో టీటీపీ ఉగ్రవాద కార్యక్రమాలు చేయడాన్ని భారత్ కూడా చాలాసార్లు ఖండించడం జరిగింది. టీటీపీ ఎజెండా ఏంటి అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వాను పాకిస్తాన్ నుండి లాక్కోవడం, పాకిస్తాన్లో షరియా చట్టాన్ని తీసుకురావడం, పాకిస్తాన్ యుఎస్ఏ మధ్య సంబంధాలను తెంచడం, పాకిస్తాన్ మిలిటరీ అండ్ పోలీస్ కాంప్లెక్సెస్ పైన దాడి చేయడం. నెక్స్ట్ టీటీపీ ఎన్నో దాడులు పాకిస్తాన్ పై చేసింది. 2007 నుండి 2014 వరకు ఎన్నో దాడులు చేసింది. అయితే 2014లో టీటీపీ పెషావర్ మిలిటరీ స్కూల్ పై దాడి చేసి చిన్న పిల్లల్ని చంపేసింది. దీని తర్వాత టీటీపీను ఉగ్రవాద సంస్థగా చిత్రీకరించారు. ఈవెన్ అమెరికా కూడా టీటీపీ పైన ఎన్నో శాంక్షన్స్ వేసింది. ఉగ్రవాద సంస్థగా అమెరికా కూడా, యుఎన్ కూడా దీన్ని ఘోషించడం జరిగింది. 2014 నుండి 2021 మధ్యకాలంలో టీటీపీ కొంచెం సైలెంట్ అయిపోయింది. 2021లో ఎప్పుడైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్ళిపోయిందో లేదా పారిపోయిందో, ఆ తర్వాత మళ్ళీ టీటీపీ ఫైటర్స్ యాక్టివేట్ అయ్యారు అన్నమాట. కట్ చేస్తే మొన్న అక్టోబర్ 7 వరకు టీటీపీ పాకిస్తాన్ మిలిటరీ పైన, పాకిస్తాన్ ఆఫీసర్స్ పైన, పాకిస్తాన్ మిలిటరీ కాంప్లెక్సెస్ పైన, పాకిస్తానీ పోలీసుల పైన, ఈవెన్ పాకిస్తాన్ యొక్క వాహనాలపైన ఎన్నో దాడులు చేశారు. దాదాపు 1000కు పైగా పాకిస్తానీ సైనికుల్ని, పోలీసుల్ని చంపేశారు. కొన్ని సోర్సెస్ ద్వారా వస్తున్న సమాచారం ఖైబర్ పఖ్తూన్ఖ్వాను ఆల్రెడీ టీటీపీ ఫైటర్స్ ఆక్రమించుకున్నారంట. అక్కడ ట్యాక్స్ ను కూడా టీటీపీ కలెక్ట్ చేస్తోంది. పాకిస్తాన్ మన పైన వేసిన ఆరోపణ ఏంటి అంటే ఈ టీటీపీకు రా ఫండింగ్ చేస్తోందంట. మనం టీటీపీ ఫైటర్స్ కు సుపారీ ఇచ్చి పాక్ ఉగ్రవాదులను చంపుతున్నామంట. సో ఇవన్నీ ఆరోపణలే. భారత్ ఎక్కడా అధికారికంగా టీటీపీకు మేము సపోర్ట్ చేస్తున్నాము అన్నట్లు కన్ఫర్మ్ చేయలేదు. అయితే మీరు పాస్తూన్, ఆఫ్ఘనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టీటీపీ అనేవారు ఉద్యమకారులు. అయితే ఒక ఉగ్రవాద ఆర్మీ పైన ఉగ్రవాదం చేయడం ఉగ్రవాదం కాదు కదా. పాకిస్తాన్ ఆర్మీ ఏమంటోంది అంటే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ను ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో కూర్చున్న తాలిబాన్ ప్రభుత్వం కంట్రోల్ చేయాలంట. తాలిబానీ ప్రభుత్వం ఏమంటోంది అంటే మాకు టీటీపీకు ఎటువంటి లింక్స్ లేవు అంటోంది. సో ఈ పంచాయతీ ఎక్కడికి తగ్గడం లేదు. కట్ చేస్తే టీటీపీను తాలిబాన్ ప్రభుత్వం ఆపడం లేదు అని చెప్పే పాకిస్తాన్ కాబూల్ పైన దాడి చేసి తాలిబాన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే పాకిస్తాన్ దత్తత తండ్రి డొనాల్డ్ ట్రంప్కు బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలంట. ఈ ఎయిర్ బేస్ కోసం పాకిస్తాన్ ఒక ట్రైలర్ వదిలింది. మేము ఈరోజు కాబూల్పై దాడి చేశాం, ఆఫ్ఘనిస్తాన్ యొక్క నడి బొడ్డు పైన మా యొక్క యుద్ధ విమానాలు దాడి చేసి వచ్చాయి, తాలిబాన్ మమ్మల్ని ఏమీ చేయలేకపోయింది, అమెరికా కోసం మేము రేపు బాగ్రామ్ పైన కూడా దాడి చేయగలం, బాగ్రామ్ను కూడా ఆక్రమించుకోగలం అన్నట్లు పాకిస్తాన్ ఒక సందేశం ఇచ్చింది. మూడో రీజన్ ఆఫ్ఘనిస్తాన్ దౌత్యపరంగా ఇండియాతో దగ్గరవడం వీళ్ళకు నచ్చడం లేదు. ఈ 3 కారణాల వల్లే పాకిస్తాన్ ఈ రోజు టీటీపీ బేసెస్ పైన దాడి చేయడం జరిగింది. యాక్చువల్లీ బాగ్రామ్ గురించి ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశా. బాగ్రామ్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. అమీర్ ఖాన్ ముత్తాకి ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాకు రాకముందు అక్టోబర్ 7 రోజు ముత్తాకి మాస్కోలో ఉన్నారు. రష్యా, చైనా, ఇండియా ఈవెన్ 10 దేశాలందరూ కలిసి బాగ్రామ్ పై ఎవరు ఆక్రమించుకోకూడదు, బాగ్రామ్ అనేది ఒక సవర్న్ స్టేట్ లో భాగం, దీన్ని ఆక్రమించుకోవడం తప్పు అన్నట్లు ఖండించారు. ఆర్ఐసి బాగ్రామ్ కోసం గట్టిగా నిలబడింది. డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ
బాగ్రామ్ ను బలవంతంగా యుద్ధం చేసి లాక్కుంటే డెఫినెట్ గా ఇండియా, చైనా, రష్యా యుద్ధ భూమిలో దిగినా దిగొచ్చు. మాస్కోలో మీటింగ్ అయిన తర్వాతే ముత్తాకి ఇండియాకు వచ్చాడు. 2021 లో అమెరికా వెనుదిరిగిన తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కు పెద్దన్న అవ్వాలి అనుకుంది. బట్ ఇండియా ఆడిన గేమ్ ఏంటో తెలుసా? ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ను పూర్తిగా తమ వైపు లాగేసింది. ఆఫ్ఘనిస్తాన్ కు మీరు వెళ్ళండి, అక్కడున్న తాలిబాన్లు, ఆఫ్ఘనీలు ఇండియా అవర్ భాయి భాయి అంటారు, ఇండియా మా మిత్రదేశం అంటారు, ఇండియన్స్ ను చూసి చాలా గౌరవిస్తారు. అదే పాకిస్తానీలను ఏమంటారు? పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం, పాకిస్తానీలు వెన్నుపోటు పొడుస్తారు, పాకిస్తానీల కుక్కతో ఒక వంకర అన్నట్లు అంటారు. ఎందుకంటే వీళ్ళ మెదడులో ఉండిపోయింది. 2001 నుండి 2021 మధ్య కాలంలో అమెరికా నాటోకు పాకిస్తానే సహాయం చేసింది అనేది తాలిబాన్లు, తాలిబానీ యువత, ఆఫ్ఘనీలు, పఠానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళు పాకిస్తాన్ ను నమ్మడం లేదు. సో ఈ విధంగా మనం ఆఫ్ఘనిస్తాన్ కు పెద్దన్న అవ్వడం పాకిస్తాన్ కు నచ్చడం లేదు. కాబట్టే ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ఇండియా పాకిస్తాన్ పై 2 ఫ్రంట్ వార్ చేయాలి అని చూస్తోంది. స్ట్రాటజికలీ ఆఫ్ఘనిస్తాన్ ఎందుకని భారత్ కు ఇంపార్టెంట్ అంటే 1947 ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ తర్వాత జియోగ్రఫికలీ మనం ఎంతో కోల్పోయాం. పాకిస్తాన్ అనేది సెంట్రల్ ఏషియాకు, రష్యాకు మధ్యలో ఉంటుంది. మనం డైరెక్ట్లీ సెంట్రల్ ఏషియా దేశాలను కనెక్ట్ చేయలేం. మనం ఒకవేళ కజకిస్తాన్ కు వెళ్ళాలి అంటే, లేదా రష్యాకు వెళ్ళాలి అంటే అరేబియన్ మహాసముద్రం గుండా చాబార్ పోర్ట్ కు వెళ్ళాలి. ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్ళాలి. అక్కడ నుండి ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ను ట్యాప్ చేసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఈ 2 దేశాలు జియోగ్రఫికలీ భారత్ కు చాలా ఇంపార్టెంట్. కాబట్టే మనం ఆఫ్ఘనిస్తాన్ తో ఎంగేజ్ అవుతున్నాం. ఆఫ్ఘనిస్తాన్ లో మనం స్కూల్స్, కాలేజెస్, లైబ్రరీస్ ఇలా ఎన్నో కట్టాం. రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ను ఎన్నో కట్టాం. సో ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ అనేది భారత్ కు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ పైన చేయి వేస్తే భారత్ దౌత్యపరంగా యుద్ధ ఆయుధాలను సపోర్ట్ చేసే విషయంలో లేదా ఫండింగ్ చేసే విషయంలో ముందుంటుంది అని పాకిస్తాన్ కు బాగా తెలుసు. ఈ యుద్ధం గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.